నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కొండలరావు సార్, ఏం చేస్తుంటారండి మీరు? నేను రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఏ ఊరండి మీది? రాజుపాలెం. రాజుపాలెం. సార్, మా పర్చూరు నియోజకవర్గం వస్తుంది కదండి? అవును. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి. మీరు రాబోయే ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుంది. ఏలూరు గారు టీడీపీ నుంచి, అలానే దగ్గుబాటి వెంకటేశ్వర గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేకి ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? ఏలూరే. ఎందుకని ఏలూరు గారు కావాలనుకుంటున్నారు సార్? అతను వచ్చిన కాడి నుంచి అన్ని పనులు చిన్న పెద్ద అందరిని కలుపుకొని పోవడం కానీ మంచి చేయడం ఇది ఉంది కాబట్టి తను కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు ఏమేమి పనులు చేశారు సార్ ఆయన ఏలూరు గారు? చేయని పనులు ఏముండే, చేసినవి చెప్పుకోవడానికి అన్నీ చేశాడు కాబట్టి ప్రత్యేకంగా అదని చెప్పుకోవడానికి ఏముంది. మొత్తం అన్ని పనులనే. మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనుకుంటున్నారండి మీరు? టీడీపీనా? టీడీపీ. ఎందుకని సార్? ఎందుకంటే మా అభిప్రాయం తను ఉంటే బాగుంటుందని మా కోరిక. ఎలా పనిచేశారండి చంద్రబాబు గారు ఈ 5 సంవత్సరాల పాటు? బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా అంతకన్నా మించిన నాయకుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు ఇంకా? మరి జగన్ గారి పరిస్థితి అండి? తన పరిస్థితి ఉంది, వాళ్ళు తను గౌరవాలని కోరుకుంటారు, మనం వద్దనుకుంటాం. దానికే ఉంది, ఎవరి పరిస్థితి వాళ్ళ పరిస్థితి వాళ్ళది. మనం ఏం చెప్తాం అది. థ్యాంక్ యూ సార్.